నీ ధరినే చేరెదను నేను నీ ధరినే చేరెదను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వమును వీళ్ళలో వ్యర్థము సర్వమును పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ ధరినే చేరదను నేను నీ ధరినే చేరదను లోన సంపదలు గౌరవములు దయించిపోవు నీ లోకమున ధన సంపదలు గౌరవములు దయించిపోవు నీ లోకమున పాపము నిండే జగమును పాపము నిండే జగములో శాపము చేకూర్చుకునే లోకము శాపము చేకూర్చుకునే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ ధరినే చేరెదను నేను నీ ధరినే చేరెదను తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంత అల్పుడను తెలుపుము ఎంత అల్పుడను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ ధరినే చేరెదను నేను నీ ధరినే చేరెదను ఆదినము ప్రభు గుర్తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని ఆదినము ప్రభు గుర్తిరిగి తిని నీ రక్తము చే మార్చబడి తిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందము కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసి
పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆదిములనే నీ లోకములో సిలువ మోయొచ్చు సాగెదనిలలో యాత్రికుడనే నీ లోకములో సిలువ మోయొచ్చు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసునే పొందితిని నేను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను నా నేత్రములో మోయబడగా నాదు యాత్ర మోగేయో నీలలో నా నేత్రములో మోయబడగా నాదు యాత్ర మోగియో నీలలో చేరుదు పరలోక దేశము చేరుదు పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ఇంకో పాట పాడుకుందాము. 693వ పాట, వెళ్ళేద్దాం శ్రేష్ఠ దేశం నిజము. సుధాకరు వెళ్ళేద్దాం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమర దేశము అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమర దేశము అతి ఉత్తమం. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదము ప్రభుతోనే నిత్యము. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా, లోక సృష్టి కృతము ఏ పాటైనా పట్టణం. తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా,
ఏర్పాటైన పట్టణం వెళ్ళేదము శ్రేష్ట దేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము అద్భుత నగరమది ప్రభుని మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభుని మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదము శ్రేష్ట దేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము నిరంతరాజమది యుగంబులుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు నిరంతరాజమది యుగంబులుండునది నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదామచట వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదము ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం అమన దేశము అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి
మరి 22 వచ్చిన వరకు చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునేటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చాలు. మా ప్రియమైన వారులారా, ఇక్కడ మరి ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మరణాన్ని చూస్తూ ఉన్నాం. ఇద్దరు వ్యక్తులు వారు పోయిన గమ్యస్థానాలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒక వ్యక్తి ధనవంతుడు, చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. అతనికి లోకంలో మరి ఊదా రంగు బట్టలు ధరించేవాడు. ఊదా రంగు బట్టలు అంటే ఆస్తి, మరి రాజకీయ నాయకులు, ఉన్నతమైన వారు ధరించే బట్టలు తాను ధరించేవాడు. తను బహుగా సుఖపడుతుండేవాడు. ఎందుకంటే డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది కాబట్టి తనకు బాగా సుఖం ఉంది. సరే, అదే ఇంట్లో ఒక దరిద్రుడైన లాజరు కూడా ఉన్నాడు. ధనవంతుని పేరు రాయడానికి దేవుడు ఇష్టపడలేదు. దరిద్రుడైన లాజరు ఉన్నాడు. లాజరు అంటే దరిద్రుడు, ఏమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి కూడా వస్త్రం సరిగా లేదు, తినడానికి ఆహారం లేదు, మరి రోగం వస్తే చూపించుకోవడానికి డబ్బులు కూడా లేవు. మరి అతనికి కురుపులు, రోగగ్రస్తుడై కురుపులు వచ్చినాయి. కురుపులు వస్తే చూపించుకోవడానికి డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళకపోతే కుక్కలు వచ్చి తాను నాగుతా వచ్చాయి. చూసారా ఇద్దరి యొక్క జీవిత చరిత్రలు ఎట్లా ఉన్నాయో? ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, బహుగా ఐశ్వర్యం గలవాడు, బహుగా సుఖపడుతూ ఉండేవాడు. లాజరు దరిద్రుడు, తినడానికి కూడా సరిగా ఆహారం లేదు, తను బహుగా కష్టపడుతూ ఉండేవాడు. లోకంలో మనుషులు రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది బహుగా సుఖపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బహుగా కష్టపడే వాళ్ళు ఉంటారు. సరే, ఒక రోజున మరణం వచ్చింది. మరణం రాకుండా ఉంటుందండి ఎవరికైనా? ధనవంతుడికి మరణం వస్తుంది, పేదవాడికి మరణం వస్తుంది, ఐశ్వర్యవంతుడికి మరణం వస్తుంది, దరిద్రుడికి మరణం వస్తుంది, విద్యావేత్తలకి మరణం వస్తుంది, డాక్టర్లకు మరణం వస్తుంది. మరణము నాకు రాదండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్నటి దినాన లక్ష్మమ్మ నిన్నటి దాకా ఉంది, ఈరోజు లేదు. ఒకవేళ లక్ష్మమ్మ ముసలిదైపోయిందిలే, కింద పడి కాళ్ళు ఇరిగినాయిలే, అందుకే ఆమె సరిపోయింది అనుకుంటామేమో. మరి బాగున్న వాళ్ళు కూడా మరణిస్తున్నారు. చిన్నపిల్లలు మరణిస్తున్నారు, యవనస్తులు మరణిస్తున్నారు, నడిప్రాయం గల వాళ్ళు మరణిస్తున్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మరణిస్తున్నారు. మరణం అనేది అందరికీ వచ్చునని బైబిల్లో మనం చూస్తున్నాం. మరణము అందరికీ వస్తుంది కాబట్టి అందరికీ మరణం తథ్యం. మరణము లక్ష్మమ్మకు వచ్చిందని మనం అనుకోవటం కాదు, అలాంటి మరణమే మన దగ్గరికి కూడా వస్తుంది. ఒక రోజున తప్పనిసరిగా మరణం మన దగ్గరికి వస్తుంది. మరణాన్ని చూస్తాం. బైబిల్లో కూడా రాయబడింది 89వ కీర్తనలో. అక్కడ అంటాడు కదా, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణం చూడక బ్రతికే నరుడు ఎవడు? మరణాన్ని చూడాల్సిందే. ఇది నన్ను మనిషిని చూసినట్టు, ఈ రోజున మన చెట్లను చూసినట్టు, ఈ రోజున మరి ప్రపంచాన్ని చూస్తున్నట్టు. అయ్యా కూర్చో పెద్దయినా కూర్చో, అయిపోద్దిలే, ఇది ఇంపార్టెంట్. కాబట్టి అన్ని చూసినట్టు ఏముందంటే మనం కూడా మరణాన్ని చూస్తాం. మరణాన్ని మనం తప్పనిసరిగా చూస్తాం.
మరణం మన ఎదురుగా వస్తుంది. మరణం మన ఎదురుగా వస్తుంది, రాదా? లక్ష్మమ్మ నేను దినాన మరణాన్ని చూసింది. మరణం ఏం చేసిందంటే, లక్ష్మమ్మ నువ్వు ఇక్కడ వద్దిక వెళదాం రావని తీసుకుని పోయింది. అదే మరణం మన దగ్గరికి వస్తుంది ఒక రోజున. ఆ మరణం మన దగ్గరికి వస్తుంది. మనల్ని కూడా ఏమంటుందో తెలుసా? రా అంటది. రా అన్నప్పుడు ఓహో నేను రాను, నేను నా పిల్లల్ని చూసుకోవాలా, నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇంట్లోకి వెళ్ళాలా, లేకపోతే నేను అది చేయాలి ఇది చేయాలా, నేను రానంటానికి వీలు లేదు. మరణం మనకంటే బలమైనది. మరణం మనకంటే బలమైంది. ఒక గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి, మరి గ్రీకు సామ్రాజ్య స్థాపకుడు, ఆయన ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించినటువంటి ఆ గొప్ప మేధావి, ఆ బలశాలి ఒక రోజున ఏమన్నాడో తెలుసున? ఇదిగో నేను ప్రపంచాన్ని జయించాను, కానీ నేను మరణాన్ని జయించలేకపోతున్నాను. నేను చనిపోయినప్పుడు నన్ను ఏం చేస్తారంటే పెట్టెలో పెట్టండి, ఇదిగో చేతులు బయట పెట్టండి, నన్ను తీసుకుని పోండి అన్నాడు. ఆయన మరి 40 సంవత్సరాల లోపే చనిపోయాడు. ఆయన యవన కాలంలోనే చనిపోయాడు. మరణం ఆయనకు వచ్చేసింది. ప్రపంచాన్ని జయించిన జయశాలి. మరి అలాంటి వాడు మరణాన్ని జయించలేక ఏమన్నాడో తెలుసునా? చేతులు బయట పెట్టి నన్ను తీసుకుని వెళ్ళండి. ఎవరైనా ఎందుకు ఇట్లా అడిగితే వాళ్ళకి చెప్పండి. ఏమని చెబుతారో తెలుసునా? ఈ ప్రపంచాన్ని, ఈ అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు కానీ మరణాన్ని జయించలేక మరణం చేతులు ఓడిపోయాడని చెప్పండి అన్నాడు. కాబట్టి అమ్మ, మరణం ఎప్పుడైనా వస్తుంది. ఒకవేళ ఈ రోజు రావచ్చేమో, రేపు రావచ్చేమో, అయ్యా కొంచెంసేపు మాట్లాడొద్దు. కాబట్టి మరి మరణం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కనుక ఈ రోజున మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరణము ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తుందండి. మరి ఆ మరణం వచ్చినప్పుడు మన సంగతి ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకే ఇంట్లో 2 ఉన్నారు. దరిద్రుడు లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. మరణం మొట్టమొదటి ఎవరి దగ్గరికి వచ్చిందంటే లాజరు దగ్గరికి వచ్చింది. లాజరు దగ్గరికి వస్తే ఆ లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన యొక్క దేహాన్ని పూడ్చిపెట్టడానికి మరి బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఇరుగు పొరుగు వారు లేరు. ఆయన యొక్క దేహాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించి ఉంటారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే ఆయన దేహాన్ని ఈడ్చుకొని వెళ్ళి సమాధిలో పడేసి ఉంటారు, పూడ్చిపెట్టి ఉంటారు. సమాధి కార్యక్రమం కూడా సరిగా జరగలేదు. ఎవరికి? లాజరుకి సమాధి కార్యక్రమం కూడా సరిగా జరగలేదు. అయితే తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడికి కూడా మరణం వచ్చింది. ధనవంతుడికి కూడా మరణం వస్తే అతన్ని ఆడంబరంగా తీసుకొని పోయారు. సరే, మేళాలు, తాళాలు, వాయిద్యాలతో తీసుకుని పోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు ఎంతో మంది వస్తారు కదండి. పేదోడు చనిపోతే ఎవరు వస్తారు? ధనవంతులు చనిపోతే అనేక మంది వస్తారు. మరి ఆడంబరంగా తీసుకెళ్లారు. చెప్పాలంటే మేళాలు, తాళాలతో, వాయిద్యాలతో, మరి తారాజువులు కాల్చుకుంటూ ఎంత గంభీరంగా తీసుకుపోయారో. ప్రేమైన వారులారా, మరణం ఇద్దరిని తీసుకుని పోయింది. అయితే మరణంతో వారి జీవితం అంతమైందా? మరణంతో వారి జీవితం అంతమైందా? కాలేదు. మరణంతో వారి జీవితం అంతం కాలేదు. లాజరు చనిపోయాడు. అతను దేవదూతలు వచ్చి ఆ లాజరు యొక్క ఆత్మని ఎక్కడికి తీసుకుని పోయారంటే పరలోకానికి తీసుకుని పోయినారు. లాజరు యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళారు. చూశారండి, ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళారు. అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి తీసుకుని పోబడ్డాడు. అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. అతనికి కష్టాలు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, ఇబ్బందులే లేవు. దేవుడి దగ్గర సంతోషకరమైన జీవితాన్ని తను జీవిస్తూ ఉన్నాడు. అయితే ధనవంతుడు చనిపోయాడండి. ఆడంబరంగా తీసుకెళ్లి పారేశారు. కానీ ఆ ధనవంతుడి యొక్క ఆత్మ
ఎక్కడికి వెళ్ళిపోయిందంటే భూమి కింద అగ్నిగుండానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో ఏమైపోతున్నాడు? పాతాళములో బహుగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యా అమ్మా, ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మనసులో ఉంచుకోండి. మరణం అనేది మీ దగ్గరికి వస్తుంది అనేది మాత్రం మనసులో ఉంచుకోండి ఎప్పుడైనా. రెండోది, మరణంతో జీవితం అంతం కాదని రెండోది తెలుసుకోవాలా. మూడోది, మరణం తర్వాత జీవితం ఉంది అని మనం తెలుసుకోవాలా. నాలుగోది, మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలుసుకోవాలా. చూడండి, దరిద్రుడు లాజరు చనిపోయి పరలోకంలో దేవుని దగ్గర నెమ్మదిగా ఉన్నాడు. ధనవంతుడు చనిపోయి భూమి కింద పాతాళంలో మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. అయ్యా అమ్మా, ఈ రోజున నీ జీవితంలో ఆలోచించుకో, ఒక్కసారి తలంచుకో. ఒకవేళ నీకు మరణం వస్తే నీ గమ్యం ఏది? నీ గమ్యం ఏది? పరలోకమా, నరకమా? నరకానికి వెళతావా, పరలోకానికి వెళతావా? నీ గమ్యం ఏది? నీ గుండెల మీద చేతులు వేసుకుని నువ్వు చెప్పగలవా? చాలా మంది అనుకుంటారు, ఏదో తింటున్నాం, త్రాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, ఏదో మరణం వచ్చినప్పుడు చనిపోతాం, అంతే కదా జీవితం అనుకుంటారు. అయ్యారా, కాదండి. మరణం తర్వాత జీవితం ఉంది. అది నరకంలో గాని పరలోకంలో గాని ఉంది. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని నువ్వు వెళ్ళాల్సిందే. ఏదో ఒక మార్గాన్ని నువ్వు వెళ్ళాల్సిందే. ధనవంతుడు ధనాన్ని బట్టి నరకానికి వెళ్ళలేదు, దరిద్రుడు తన దరిద్రతను బట్టి పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకో తెలిసిన, పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా దానికి ఒకటే ఏంటో తెలిసిన, యేసు ప్రభువు. యేసు ప్రభు నమ్ముకొని ఎవరైతే పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెడతారో అలాంటి వారు పరలోకానికి వెళతారు. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకోకుండా, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మరణించిన వారు భూమి కింద ఉన్న పాతాళానికి వెళ్ళి కాలిపోతారు. ప్రియమైన అయ్యమ్మ, ఈ రోజున నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు యేసు ప్రభువును గనక నమ్ముకొనకపోతే, యేసు ప్రభు నాకు వదిలే, ఆయన నాతో పని లేదులే, ఆయన దగ్గరికి వెళ్ళనవసరం లేదులే, ఆ యేసు ప్రభు మాకు సంబంధించినోడు కాదులే అని యేసు ప్రభును నువ్వు తృణీకరించి త్రోసివేస్తే నువ్వు మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసండి? భూమి కింద నా పాతాళానికి వెళ్ళిపోయి పాతాళంలో కాలిపోవాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ప్రియమైన అయ్యమ్మ, యేసు ప్రభు నమ్మయ్యా. ప్రియమైన సహోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియమైన సహోదరి, యేసు ప్రభు నమ్ము. యేసు ప్రభు నమ్మకపోతే నరకం ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పరలోకం ఉంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే కూర్చోమ్మా ప్రకారం తీసుకెళ్తాం, మీ ప్రకారం కాదు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పరలోకం ఉంది. అందుకని ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అయ్యా. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఎందుకు ఉంచాలి? యేసు ప్రభు దేవాది దేవుడు పరలోకాన్ని వదిలాడు, భూమి మీదకి వచ్చాడు, కలువరి శిలువలో రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ యేసు ప్రభు నీ పాపాల కోసము శిలువలో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, చేతుల్లో చేళ్లు కొట్టించుకున్నాడు, పక్కలో బల్లిపొడి పొడిపించుకున్నాడు, నిలువెల్ల గాయాలు పొందాడు. యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్య ఆ శిలువలో వేలాడుతూ వచ్చాడు. ఎవరి కోసమో తెలిసిన మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కోసమేనయ్యా, నీ కోసమేనమ్మా. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగము ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చేయలేదు, దేవతలు అనబడిన వారు చేయలేదు, ఈ లోకంలో గొప్పవారు మేధావులు అనబడిన వారు అట్లాంటి త్యాగం చేయలేదు. ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే నిన్ను నన్ను ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు, రక్తము కారినంతగా ప్రేమించాడు, సిలువలో ఆయన గాయాలు పొందినంతగా నిన్ను ప్రేమించాడు. ఎవరైనా ఎంతగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు ప్రేమిస్తారా? బంధువులు ప్రేమిస్తారా? స్నేహితులు ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించారు ఎంతగా? యేసయ్య ప్రేమించినంతగా లోకంలో ఏ మానవుడు, ఏ మనిషి ప్రేమించలేదు.
ప్రేమైన సహోదరుడా సహోదరి, ఆ ప్రేమ గల యేసయ్య నిన్నేమంటున్నాడో తెలుసా? నీ పాపాలు క్షమిస్తానంటున్నాడు, నీ దోషాలు క్షమిస్తానంటున్నాడు, నిన్ను తన నరకానికి పోనివ్వకుండా పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తాను అంటున్నాడు. అందుకనే నేడే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండమ్మా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి అయ్యా. యేసు ప్రభు నమ్మండి, యేసయ్యను హృదయంలో చేర్చుకోండి, యేసయ్యను హృదయంలో చేర్చుకోండి. ప్రభుని అడగండి, యేసయ్యా నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, యేసయ్యా నా హృదయంలోకి రాయా అని ఎవరైతే అడుగుతారో అలాంటి వారు ఏం చేయబడతారంటే దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారు. కనుక యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడతారు అంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. అలాంటి వారు మరణిస్తే డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్తారో తెలిసిన? పరలోకంలో దేవుని యొద్దకు వెళ్ళి దేవుని దగ్గర సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తారు. యేసు ప్రభు నమ్మకపోతే భూమి కింద ఉన్న నరకానికి వెళ్ళిపోయి నరకంలో కాలిపోతారు. ఇదే ఎంతో భయంకరమైన శిక్ష. కాబట్టి ఈ రోజున మనం అనుకోవచ్చు, మరి లక్ష్మమ్మ చనిపోయింది కదా, మరి ఏంటని అనుకోవచ్చు. లక్ష్మమ్మ చనిపోయింది, ఆమె దేవుని దగ్గరికి వెళ్తుంది, దేవుని దగ్గర తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఆమె ఏం చేసిందో ఆమెకు జడ్జిమెంట్ ఉంది. మనం కూడా అనుకోవచ్చు ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏదో తింటున్నాం, త్రాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, అయిపోయింది, ఇక ఏముందిలే, మరణమే కదా వచ్చేది, కాబట్టి మరణం వస్తుంది అనుకుంటామో. మనము జీవించిన జీవితంలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు జీవిస్తామో అంత రికార్డ్ అవుతుంది దేవుని దగ్గర. దాన్ని బట్టి మనకు తీర్పు ఉన్నదండి, తీర్పు ఉంది. అందుకని దేవునికి భయపడాలా, దేవునికి విధేయత చూపించాలా. చెడ్డ క్రియలు చేసిన వారికి తీర్పు ఉంది, మంచి క్రియలు చేసిన వారికి తీర్పు ఉంది. యేసు ప్రభువుని నమ్మి పరిశుద్ధంగా జీవించేవారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. యేసు ప్రభువుని నమ్మకుండా ప్రభువుని దూషించిన వారు, ప్రభువుని మరి ఆయన అంగీకరించిన వారు నరకానికి వెళతారు. అందుకనే ప్రేమనయ్యా అమ్మ, ఇప్పుడు మనం చెప్పగలము, ఈ ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు, దరిద్రుడు చనిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. ధనవంతుడు అంటున్నాడు కదా, ఓ తండ్రివైన అబ్రహామా, ఒక్క చొక్క గొంతులో నాకు నీళ్లు పోయడానికి లాదను పంపంటున్నాడు. అప్పుడు అబ్రహాము ఏమన్నాడు తెలిసిన? నా కుమారుడా, నువ్వు పాతాళంలో ఉన్నావు, బహుగా సుఖపడ్డావు కాబట్టి పాతాళానికి వెళ్ళావు. దరిద్రుడు కష్టపడ్డాడు, ఆడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి అక్కడ వారు ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యలో ఏముంది? అగాధం ఉంది అన్నాడు. కాబట్టి అందుకే దరిద్రుడు అంటున్నాడు, అయ్యా నాకు లాగానే నా సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా యేసయ్యను నమ్ముకోలేదు, యేసయ్యను విశ్వసించలేదు, వారు కూడా పాతాళానికి వెళ్తారేమో, పాతాళానికి వస్తారేమో, అయితే వాళ్ళకి సాక్ష్యం ఇవ్వడానికి లాదను పంపంటే లేదు, దైవ సేవకులు ఉన్నారు అక్కడ, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళు కూడా పరలోకానికి వస్తారు, వారు మాట వినకపోతే పాతాళానికి వెళ్తారని చెప్పాడు అబ్రహాం. ప్రేమనయ్యామా, దైవ సేవకులంగా మేము చెప్పేది ఏంటో తెలిసిన? పరలోకం ఉంది, నరకం ఉంది, పాతాళం ఉంది. పరలోకం ఉంది, పాతాళం ఉంది. పరలోకానికి ఎవరు పోతారయ్యా అంటే పరిశుద్ధులు, యేసు ప్రభుని నమ్మిన వారు వెళ్తారు. పాతాళానికి ఎవరు వెళ్తారా అంటే యేసు ప్రభుని నమ్మని వారు వెళ్తారు. ఒకవేళ నరకానికి వెళితే ఏముంటది అంటారేమో, అక్కడ ఏడుపు ఉంటది, పళ్ళు కొరుకుతా ఉంటది. ప్రేమనయ్యా అమ్మా, ఈ రోజున దేవుని వాక్యం మీద చెబుతున్న యవనస్తులారా, ఆలోచించండి. మరణం వచ్చిందనుకో అగ్నిగుండానికి వెళతావు, అగ్నిగుండం యొక్క బాధను తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తావు, ఏడుస్తావు, పళ్ళు కొరుకుతావు. ఎందుకో తెలిసిన? అయ్యో నాకు నరకం ఉందని ఎవరు చెప్పలేకపోయారే అని. అందుకని ఈ రోజున చెబుతున్నాం, నరకం ఉంది నీకు, కాబట్టి చనిపోతే నరకం ఉంది. ఆ నరకం తప్పించుకోవాలంటే యేసయ్యనందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభునందు నమ్మిక ఉంచు, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఇక అంతకు మించింది ఏది లేదు. కాబట్టి నరకానికి వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా సూత్రధారి ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభుని అంగీకరిస్తే పరలోకం, యేసు ప్రభు నాకు వద్దనుకుంటే నరకం. అందుకని ఈ రోజున ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు. లక్ష్మమ్మ ఆ బిడ్డనైనా గత కొన్ని దినాలుగా మందిరానికి వస్తా ఉంది, కొన్ని సంవత్సరాలుగా. ఆ బిడ్డ చాలా బాధతో వచ్చేది. ఈ మధ్య మరి కాలు ఎరగడం, మంచాన ఉండడం, నేను దినాన మహిమలో తీసుకున్నారు. అయ్యా, ఈ సందర్భంగా సువార్త ప్రకటించడం జరిగింది, నీ వాక్యం అందించబడటం జరిగింది. ఈ వాక్యం అనేక మంది బిడ్డల హృదయాల్లో ముద్రవేయబడినట్లుగా మీరే సహాయం చేసి నడిపించండి ప్రభా. అయ్యా, విడవబడిన కుటుంబం, అయ్యా 3 కుమారులు, 3 కోడళ్ళు, అట్లనే 2 కుమార్తెలు, 2 అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, సంతానము, వీరందరిని కూడా మీరు దర్శించి ఆమె యేసయ్యను నమ్ముకున్న గనక అందరిని విశ్వాసం ఉంచినట్లు మీరే సహాయం చేయండి, రక్షణ పొందినట్లు సహాయం చేయండి, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి సిద్ధపరచబడినట్లు సహాయం చేయండి. ఈ మాటలు ఏదో మరి పురాణాలు లాంటివి అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇది దేవుని వాక్యము, ఇది సత్యమైన మాటలు, నిత్యమైన మాటలని ఎరిగి ప్రతి ఒక్కరు ఈ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచి ఆ నరకమును తప్పించుకొని పరలోకంలో చేర్చబట్టకే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని విశ్వాసంతో సాతాన్ని బంధిస్తూ నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో మరి స్నానం చేసేయండి, బాక్సులో పెట్టేయండి. బాక్సులో పెట్టిన తర్వాత వ్యాన్ ఉంటుంది, వ్యాన్లో పాటలు పాడుకుంటూ ముందు వెళ్తుంటాము. బాక్స్ తీసుకొని రండి. అక్కడ కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ప్రకటించబడి తర్వాత ప్రార్థన చేసి ముగిస్తాం. మరి స్నానం చేయించేవాళ్ళు స్నానం చేయించేసేయండి. ప్రార్థన చేయండి. లక్ష్మణ్. ప్రేమల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రతి సమయంలో లక్ష్మమ్మ గారి కొరకు మీ కోడళ్ళు రక్త సమయంలో ప్రారంభిస్తున్నాం. వాక్యం విన్నారు, మరి వాక్యం మన పనిచేయగలటకు వారు కూడా అయినా మరి ఈమె వలె వారు కూడా అయినా మీ అందరూ విశ్వాసించడానికి సహాయం చేయండి. నరకం తప్పించుకుని పర్లోకం సిద్ధపరిచి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా, ఈ భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా మీరు తోడుగా నడిపించమని, ఆయన మీ దాసరాలను లేని కొత్త తీర్చమని, వాళ్ళని ఓదార్చి ధైర్యపరిచి బలపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా. కులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడులోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనేదము, జాగ్రత్తగానే నడుచుకొనేదము. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా, సర్వామిచ్చటనే విడువావలెన్ విడువావలెన్. లోకమును విడచి వెళ్ళావలెనుగా, లోకమును విడచి వెళ్ళావలెనుగా.
ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము. మన ఈర్ష కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము. నిష్కళంకులమై శుద్ధులమై, నిష్కళంకులమై శుద్ధులమై, శుద్ధులమై. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాము. అప్పుడు ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు, తర్వాత మేకులు కొట్టేయచ్చు. కొంచెం తీసేవాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తీయచ్చు. తీసి పెట్టండి, ముఖం కనబడేంత వరకు. రైట్. ఒక వాక్యం చదువుతాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. ఇంకొక వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఆ కాలమున సమాధులున్న అన్నకి యేసోబనికి ఆ కాలమున సమాధులోనున్న వారు అందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. దేవుడి మాటలను దీవించును గాక. గమనించండి, ఇక్కడ ఒక మాట. ఏం మాట అంటే, దీనికి ఆశ్చర్యపడకుడి. ఇప్పుడు చెప్పే మాట ఆశ్చర్యపడే మాట. ఏంటి ఆశ్చర్యపడే మాట? సమాధిలోనున్న వారందరూ బయటకు వచ్చేదరు. సమాధిలోనున్న వారందరూ ఏమొస్తారంట? బయటకు వస్తారు. ఈ రోజున లక్ష్మమ్మను సమాధిలో పెట్టాం. ఇక్కడ ఎంతో మందిని సమాధుల్లో పెట్టాం. అయ్యా కొంచెం జస్ట్ మరి అందరినీ ఎంతో మంది సమాధుల్లో పెట్టాం. ఒక రోజున సమాధుల్లో ఉన్న వారందరూ ఏం చేస్తారంట? బయటకు వస్తారు. ఇది ఆశ్చర్యమా కాదా? చాలా మంది అనుకుంటారు చనిపోయారు కదా, ఈ చనిపోయిన తర్వాత వాళ్ళు మట్టిలో కలిసిపోయారు అనుకుంటారు. ఈ దేహం మట్టిలో నుండి వచ్చిన దేహమే మరలా తిరిగి మట్టిలోకే వెళ్ళింది. మరలా మట్టిలో నుండి మరలా మనిషి పుడతాడు. అంటే పుట్టడం అంటే మనిషి మరలా బ్రతుకుతాడు. ఎప్పుడో తెలిసిన మనుషులు 2 మార్లు సమాధుల నుండి బయటకు వస్తారు. ఒకసారి అయ్యా కొంచెం జాగ్రత్తగానండి, ఈ మాటలు మరల దొరకవు. కాబట్టి 2 మార్లు మనుషులు 2 మార్లు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఎప్పుడో తెలిసిన బైబిల్లో మనం చూస్తున్నాం. 2 మార్లు సమాధుల్లో ఉన్న. ఒకటి యేసు ప్రభు యొక్క 2వ రాకడప్పుడు మొట్టమొదట కొంతమంది యేసు ప్రభు నమ్మిన వారు బయటకు వస్తారు. చూసారా ఈ రోజున? అందుకనే బైబిల్లో మనం అక్కడ సమాధుల మీద రాస్తారు. ఏమని రాస్తారు తెలుసా? ప్రభునందు మృతులు ధన్యులు అని. మరలా ఏం చేస్తారో తెలిసిన? ప్రభునందు నిద్రించెను అని రాస్తారు. కనుక చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారు అనేటువంటి ఆ నమ్మకము ప్రతి ఒక్కరికి ఉండాల. లక్ష్మమ్మ చనిపోయింది, సమాధిలోకి వెళ్ళింది. యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తుంది. మనమందరం చనిపోతాము, సమాధిలోకి వెళతాము, మనం కూడా తిరిగి లేస్తాము. అయితే మొట్టమొదట లేచేవారు దేవుని యొక్క భక్తులు. యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించిన వారు మొట్టమొదట సమాధుల్లో నుండి తిరిగి లేస్తారు. బైబిల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. అయితే వీరు ఏం చేయబడతారు? సమాధుల నుండి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభుతో పాటు ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి లేపబడతారు. యేసు ప్రభు నమ్మిన వారు ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. యేసు ప్రభు రాకడానంతరము 7 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి భూమి మీద, శ్రమకాలము. తర్వాత 1000 సంవత్సరాల భూమి మీద పరిపాలన. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారో తెలిసిన? యేసు ప్రభు రాజ్యం అవుతుంది, యేసు ప్రభు రాజ్యం వస్తుంది. అవును,
యేసు ప్రభు ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. యెరూషలేములో సింహాసనం వేసుకుంటాడు, అక్కడ కూర్చుంటాడు, ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మరి ప్రపంచాన్ని పరిపాలించే దినాల్లో మరి యేసు ప్రభుని నమ్మిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. తర్వాత రెండవ పునరుద్ధానం అని ఉంది. మొదటి పునరుద్ధానం అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేపబడేవారు. రెండవ పునరుద్ధానం ఎప్పుడంటే చనిపోయిన మరలా 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మళ్ళీ కొంతమంది బయటకు వస్తారు, సమాధుల్లో నుండి బయటకు వస్తారు. అప్పుడు వారు ఏం చేయబడతారో తెలుసునా? వారు తీర్పులోకి వెళతారు, జడ్జిమెంట్ లోకి వెళతారు. తీర్పులోకి అంటే జనాల్లో మనం చూస్తున్నాం, మరి భూమి మీద పుట్టాము, మరి భూమి మీద జీవించాము, తర్వాత చనిపోతున్నాం, సమాధి చేయబడుతున్నాం, మరలా సమాధి చేయబడుతున్నాం. అయితే ఎంతకాలం బ్రతికాము, ఎంతకాలం జీవించాము అనేది దేవుడు చూస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ది. ఒక వ్యక్తి 30 సంవత్సరాలు బతకొచ్చు, 40, 50, 60, 70, 80 బతకొచ్చు. కానీ మనం బ్రతికిన బ్రతుకుకు లెక్క అప్పగించాలా? మనం జీవించిన జీవితానికి లెక్క అప్పగించాలా? మనం లక్ష్మమ్మ 80 సంవత్సరాలు బతికిందనుకో, లక్ష్మమ్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు లెక్క అడుగుతాడు, లక్ష్మమ్మ ఈ 80 సంవత్సరాలు నీవు ఎట్లా బ్రతికావు? పరిశుద్ధంగా బ్రతికావా, పాపం చేస్తూ బ్రతికావా, చెడుగా బ్రతికావా, మంచిగా బ్రతికావా? దేవుడు లెక్క అడుగుతాడు. మన పిల్లలకి డబ్బులు ఇస్తే మనం లెక్క అడగమండి. గవర్నమెంట్ ఉందనుకోండి, ఉద్యోగస్తులు అందరినీ లెక్క అడిగిద్ది. మరి దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, ఇంతవరకు మనల్ని కాపాడుతున్న దేవుడు మనల్ని లెక్క అడగడా? అట్లనే మన జీవితాన్ని గుర్తించుకోండి. మన జీవితంలో ప్రతి ఒక్కరు మనం దేవునికి లెక్క అప్పగించాల్సిందే. నీవైనా నేనైనా మన జీవితాన్ని గురించి లెక్క అప్పగించాలా? మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన క్రియలు ఎట్లా ఉన్నాయి, మన జీవితం ఎట్లా ఉన్నాయి, మన తలంపులు ఎట్లా ఉన్నాయి, మన నడవడి ఎట్లా ఉంది, దీని గురించి దేవునికి లెక్క అప్పగించాలా? అదే జడ్జిమెంట్ దినం. ఏ దినమో తెలిసినా అది జడ్జిమెంట్ దినం. ఎక్కడో తెలిసిన జడ్జిమెంట్ ఆకాశానికి భూమి ఆకాశాలు లేని స్థలంలో శూన్యములో దేవుడు జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఆ దినాన మన పేట గ్రంథాలు ఉంటాయి. నేను 80 సంవత్సరాలు బతికాను అనుకో, 50 సంవత్సరాలు బతికాను అనుకో, 50 సంవత్సరాల జీవితం అంతా గ్రంథంలో ఉంటది. మన అందరి పేరట గ్రంథాలు ఉంటాయి, మన చరిత్రలు దాంట్లో ఉంటాయి. అప్పుడు ఆ గ్రంథాల్లో రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందుతారు అని రాయబడింది. ఆ తీర్పు ఏంటంటే అగ్నిగుండము. ప్రేమనయ్యా అమ్మ, అందుకని మనం భయపడాలండి. మనం భయపడి, దేవునికి భయపడి, అయ్యో నేను మరి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నాను కదా, ఇన్ని సంవత్సరాల జీవితం నేను దేవునికి లెక్క అప్పగించాలి కదా అని దేవునికి భయపడే వ్యక్తి పాపం చేయడు. పాపం చేయడానికి చేతులు రావు, పాపం చేయడానికి మాటలు రావు, పాపం చేయడానికి కాళ్ళు రావు. ఎందుకో తెలుసా? దేవునికి భయపడే వ్యక్తి పాపం చేయడు. దేవునికి భయపడని వ్యక్తి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఏదో తక్కువ బుక్కుడు సచ్చిన తర్వాత ఎవరు చూస్తున్నారో అని సమాధిలోకి వెళ్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, తెలుసిన సమాధిలోనున్న మనం మళ్ళా తిరిగి లేస్తాము. లేచినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తప్పనిసరిగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాల్సిందే. అయితే యేసు ప్రభుని నమ్ముకొని చనిపోతే మరలా లేస్తాం, గాని జడ్జిమెంట్ ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పు దీని మీదే కనుక ఆ తీర్పు నరకం. కనుక ప్రేమైన అయ్యమ్మ, ప్రభు యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ దేవుడి మాటలను దీవించును గాక. మరి చివర ప్రార్థన చేసి ముగిస్తాము. తండ్రి, ఈ పాల్పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నిలబెట్టి ఈ వాక్యం అందిస్తూ వచ్చారు, మీకు వందనాలు. నిజంగా లక్ష్మక్క, మీరు ఈ లోకం విడిచి మీ సన్నిధికి చేర్చుకున్నారు. ఆమె నిత్యమైన సంతోషం, సమాధానం, నిజమైనటువంటి ఆనందం పొందేటటువంటి ఆ దేశానికి చేర్చబడింది. మీ విశ్వాసం ఉంచింది. అలాగే అందరూ కూడా ఆ స్థలంలోకి రావాలని తను ఆశించింది. మీరు కూడా అదే కోరుకున్నారు. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, నరకం తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలనేది మీ ఉద్దేశం.
మీ అందు విశ్వాసం ఉంచి ఈ లోకం విడిస్తే మీరు వచ్చిన రోజు మళ్ళా లేపబడతారు. అప్పుడు ఆ పరలోక రాజ్యంలో చేరుతారు. అట్లా ఇక్కడ ఉన్న వారందరూ కూడా విశ్వాసం ఉంచి రక్షించబడి నిత్య రాజ్యం కొరకే సిద్ధపడినట్లు నిన్న వాక్కు నీరుగట్టి ఫలింపజేసి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ దయగల స్థలంగా అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామాలు స్తుతించి ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సమాధిలో ఎవరైనా చూసేవాళ్ళు ఎవరంటే చూడండి. ఇదే చివరిగా చూడండి, ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన తర్వాత మేకులు కొట్టేసేయాల. అయ్యా మేకులు కొట్టాల. ఆ దండలు కూడా తీసేయండి. చూసేవాళ్ళు ఎవరంటే చూడండి. పార తీసుకొని పారద కొట్టండి. మెల్లిగా అయ్యా మధ్యలో అవతల కూడా ఒకరు పట్టుకోండి. సైడ్ పట్టుకోండి, సైడ్ పట్టుకోండి, వెనక పట్టుకోండి. వెనక పట్టుకోండి ఒకరు, వెనక కూడా ఒకరు పట్టుకొని మెల్లికి దించండి. రైట్. సరే రైట్. ఒక మాట చిన్న ప్రార్థన చేసి ముగిస్తాము. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఆయన బిడ్డలైన మనందరికీ ఆయన విశ్వాసం ఉంచిన వారికి సదాకాలం తోడే నడిపించను గాక. మన్నైనది వెనుకొట్టి వాళ్ళ మంటికి చేరిన వాక్యానుసారంగా మట్టిని మట్టికి అప్పగిస్తున్నాం. కాబట్టి మీరు కూడా అందరూ కూడా మట్టి వేసేయచ్చు. చేతికి మట్టి అయితే కాబట్టి చేతులు కడుక్కోవచ్చు, కాళ్ళు మట్టి అయితే కాళ్ళు కడుక్కోవచ్చు. దీపం చూడడం అవసరం లేదు మా క్రమం ప్రకారం.